బాక్సాఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుని మిక్స్డ్ రెస్పాన్స్ తో సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా కొత్త సినిమాల ఇంపాక్ట్ కూడా పడి ఓవరాల్ గా పడుతూ లేస్తూ మొదటి వారంలో ఎలాగోలా 100 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించింది. పర్వాలేదనిపించే కలెక్షన్లను ఓవరాల్ గా సాధించినప్పటికీ కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోవాలి అంటే ఇంకా చాలా దూరం ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర 7వ రోజు నైజాంలో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుని షేర్స్ చాలా తక్కువగా రిపోర్ట్ అయ్యాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు 1.73 కోట్ల రేంజ్ లోనే షేర్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 2.65 కోట్ల దాకా షేర్ ను 6 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఫస్ట్ వీక్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 18.20 కోట్లు, సీడెడ్ లో 9.82 కోట్లు, వైజాగ్ లో 9.31 కోట్లు, ఈస్ట్ లో 7.28 కోట్లు, వెస్ట్ లో 3.76 కోట్లు, గుంటూరులో 6.28 కోట్లు, కృష్ణాలో 5 కోట్లు, నెల్లూరులో 3.68 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 63.33 కోట్ల దాకా షేర్ ను 92.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటకలో 4.75 కోట్లు, తమిళనాడులో 3.95 కోట్లు, కేరళలో 25 లక్షలు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 16.60 కోట్లు, ఓవర్సీస్ లో 12.90 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 101.78 కోట్ల దాకా షేర్ ను 185.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. మొత్తం మీద 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 46% వరకు రికవరీని మాత్రమే ఫస్ట్ వీక్ లో సొంతం చేసుకుని క్లీన్ హిట్ కోసం మరో 121.22 కోట్ల షేర్ దూరంలో ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండో వారంలో ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.